సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీ గురుభ్యో నమః. విఎన్ఆర్ క్రియేషన్స్ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా శ్రీ విశ్వావసన సంవత్సరంలో మనకు 2025 మార్చ్ 30వ తారీఖు శని మారుతున్నాడు. శని ప్రభావం దాదాపుగా ద్వాదశ రాశుల్లో 3వ రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఎలా ఉందో మనం చూద్దాం. ముఖ్యంగా ఈ మిథున రాశి వారికి కొన్ని అనుకూలతలు, కొన్ని వ్యతిరేకతలు అయితే సూచిస్తున్నాయి. అవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. మన విఎన్ఆర్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్తే మనము ముఖ్యంగా మిథున రాశి వారికి దశమ స్థానంలోకి రావడం జరుగుతుంది. దశమ స్థానం శుభమా లేదంటే మిశ్రమ ఫలితాలు ఇస్తాయా, ఎలాంటి ఫలితాలు ఇస్తాయి అని చాలామందికి సందేహం ఉండొచ్చు. ఎప్పుడైనా గోచారంలో వేరు, అలాగే జన్మకుండల్లో వేరు. శనికి స్వాభావికంగా క్రూరత్వం అనేది ఉంటుంది, కొంత వ్యతిరేక ఫలితమే వస్తుంది. అయినప్పటికీ కూడా కొన్ని ఆధిపత్యాల వల్ల, లాభస్థానంలో ఉండడం వల్ల కొంత శుభ ఫలితాలు ఇస్తాయి. కానీ ఇక్కడ దశమ స్థానం అనేది చాలా ఉత్కృష్టమైన స్థానం. అలాగే శని చాలా రంగాలలో మన మిథున రాశి వారికి ఎఫెక్ట్ అనేది చూపించబోతుంది. 8వ స్థానము 9వ స్థానాధిపత్యం కూడా పొందాడు శని. అష్టమాధిపత్యం అనేది మొదలు చూసుకున్నట్టయితే అష్టమం ఆయుర్దాయము, ఆరోగ్యము. ఆధిపత్య రీత్యా ఈ 2 విభాగాల మీద చూపిస్తుంది శని ప్రభావం. అష్టమ స్థానాధిపతి దశమ స్థానంలో ఉండడం వల్ల ఎలాంటి ఫలితాలు అవుతాయని చూసుకుంటే, దశమ స్థానం గోచారంలో కొంత మిశ్రమ ఫలితాలనే సూచిస్తుంది. ఎందుకంటే శుభుడు కాదు, అలాగని పూర్తి అశుభుడు కాదు. సామాన్యంగా శుభత్వం నుంచి అశుభత్వం మధ్యలో ఉంటుంది ఈ యొక్క శని ప్రభావం. కాబట్టి ఆరోగ్య విషయంలో కొన్ని రకాల జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ముఖ్యంగా కండరాలకు సంబంధించి ఎవరైనా ఏజ్డ్ వాళ్ళు ఉంటే 50, 45, 50, 55 వాళ్ళు ఉంటే హార్ట్కు సంబంధించిన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే నరాలకు సంబంధించి కొంత ఇబ్బందులు తలెత్తే అవకాశం శని దశమ స్థానంలో ఉండడం వల్ల మనకు సూచిస్తున్నాయి. ఈ దశమ స్థానంలో శని ప్రభావం వల్ల కండరాల నొప్పులు కూడా తీవ్రంగా ఉండడం, ఎముకలకు సంబంధించిన అనారోగ్యాలు లేదంటే దెబ్బలు తగలడం ఇలాంటివి కూడా జరిగే అవకాశం మనకు ఎక్కువగా సూచిస్తుంది. ఇక ఆరోగ్య విషయంతో పాటు ఊహించని కొన్ని ప్రమాదాలకు కారణమయ్యే అవకాశం కూడా ఉంటుంది. అయితే వాటి నుంచి దశమ స్థానం మంచిది కాబట్టి వాటి నుంచి కొంతవరకు బయటపడడం, సామాన్యమైనటువంటి చిన్న చిన్న సమస్యలతో బయటపడడం అయితే సూచిస్తుంది. అలాగే ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఇక భాగ్యస్థానాధిపత్యం పొందడం వల్ల తల్లిదండ్రుల నుంచి కొంత అనుకూలత ఉంటుంది. పూర్వీకుల నుంచి రావాల్సిన స్థిరాస్తులు లేదంటే మీరు అత్తగారి వైపు నుంచి కానీ మీకు ఊహించని స్థిరాస్తుల యొక్క ఆగమనం అనేది సూచిస్తుంది. కొన్ని సందర్భాల్లో కోర్టులో వ్యవహారాల్లో ఎదుర్కొన్నా కూడా వాటిలో విజయాలను సాధించి దాంట్లో మంచి లాభాలను పొందే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక తల్లిదండ్రుల యొక్క ఆర్థిక సహాయం కూడా చాలా బాగుంటుంది. దాంట్లో కూడా మంచి అనుకూలత, వారి నుంచి మీకు సహాయం అనేది ఎక్కువగా ఉండడం మనము గమనించవచ్చు. ఇక ధర్మకార్యాచరణ, దేవాలయ దర్శనాలు, తీర్థయాత్రలు చేయడం ఇవి కూడా చేసే అవకాశం కొంతవరకు సూచిస్తుంది. వీటన్నిటి మీద దశమ స్థానం ఉద్యోగ స్థానం. ఈ ఉద్యోగ స్థానంలో శని ప్రవేశిస్తున్నాడు కాబట్టి మీరు చేసే ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, అన్నిట్లో కానీ కొంత జాగ్రత్తలు తీసుకోండి. ఏదైనా మేము ఇంతకాలం బాగుంది మా ఉద్యోగంలో, మంచి ప్రమోషన్ల కోసం ప్రయత్నిస్తే ఆటంకాలు కొన్ని కదిలే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతం ఉద్యోగ మార్పు అయితే కోరుకోకండి. ఉన్న ఉద్యోగంలో స్థిరత్వాన్ని పొందే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇంకా బృహస్పతి కూడా అనుకూలత పొందలేదు కాబట్టి
ఉద్యోగ మార్పు కోసం కాకుండా ఉన్న ఉద్యోగంలో కొంత చుట్టూ ఉన్న వాళ్ళతో సామరస్యంగా ఉండడం, పని యందు శ్రద్ధ పెంచుకోవడం, మీ సమస్యలను పరిష్కరించుకునే దిశగా మీరు కొంత ప్రయత్నం చేయండి. ఇక దాంతోపాటు కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ప్రస్తుతమైతే కొంత సమయం తీసుకున్నా అనుకూలించి వచ్చే అవకాశం ఉంది. ఆలస్యమైనా కూడా తప్పకుండా మంచి ఉద్యోగ ప్రాప్తి అయితే కలుగుతుంది. రాజకీయ నాయకులకు ఈ శని ప్రభావం వల్ల మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. కొన్నిసార్లు చిన్న చిన్న వాటి వల్ల సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఏదైనా కూడా 1-2 సార్లు ఆలోచించి ముందడుగు వేయండి. రాజకీయ నాయకులు ముఖ్యంగా మాట్లాడేటప్పుడు తొందరపాటు మాటలతో కొన్ని సమస్యలు తెచ్చుకునే అవకాశం ఎక్కువగా ఈ మిథున రాశి వారికి సూచిస్తుంది. ఇక రాజకీయ నాయకులతో పాటు సినీ రంగాల వారికైతే కొంతవరకు మంచి విజయాలు దక్కే అవకాశం ఉంది. ఆశించిన గొప్ప విజయాలు దక్కకున్నా కూడా సామాన్యమైనటువంటి విజయాలతో సంతృప్తి పడాలి. ఈ శని 2.5 సంవత్సరాలు ఉంటుంది కాబట్టి ఉద్యోగ స్థానంలో సినీ రంగాల వారికి కొంత సామాన్యమైనటువంటి విజయాలతోనే తృప్తి పడాల్సి వస్తుంది 2.5 సంవత్సరాలు. ఇక వ్యాపార వ్యవసాయ రంగాలకు మాత్రం కొన్ని రంగాల వ్యాపారస్తులకు, ముఖ్యంగా విద్యారంగానికి సంబంధించి వ్యాపారం చేసేవారు, అంటే విద్యారంగం వ్యాపారమే ఉంది ప్రస్తుతం కాబట్టి అలా చెప్తున్నాను, విద్యారంగానికి సంబంధించి వ్యాపారం చేసేవారికి చాలా మంచి లాభాలు, స్కూళ్ళు పెట్టుకొని లేదంటే కాలేజీలు నడిపించే వాళ్ళకు మంచి ఆర్థిక లాభాలు అనేటివి ఈ సంవత్సరం అయితే అద్భుతంగా మంచి అనుకూలత అయితే సూచిస్తుంది. ఇక ఇనుముకు సంబంధించిన రంగాలు, ఇండస్ట్రీలు నడిపించే వారికి లేదంటే సాఫ్ట్వేర్ కంపెనీల వారికి చాలా లాభాలు అయితే దక్కే అవకాశం ఉంది. ఇక వ్యాపార వ్యవసాయ రంగాలకు కూడా కొంతవరకు మంచి ఫలితాలే వస్తాయి. సామాన్యంగా నష్టమైతే ఉండదు, అలాగని అద్భుతమైనటువంటి లాభాలు వస్తాయని చెప్పుకోవడం లేదు. కొంతవరకు లాభాలతో సంతృప్తి పడాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక దాంతోపాటు శని సప్తమ దృష్టి అంటే మనకు మిథున రాశి వారికి చతుర్థ దృష్టి. ఏదైనా స్థిరాస్తులు కొనాలన్నా, వాహనాలు కొనాలన్నా వాటి మీద ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అయితే ఇప్పుడు మీకు కొనే అవకాశం ఎక్కువగా ఉంది. శని దృష్టి చతుర్థం మీద ఉండడం వల్ల ముఖ్యంగా స్థిరాస్తులు ఎక్కువగా కొనే అవకాశం ఉంది. ల్యాండ్స్ కానీ ఇండ్లు కానీ కొనే అవకాశం ఎక్కువ ఉంది. వాహనాలంటే కొద్దిగా తక్కువనే అని చెప్పుకోవచ్చు. దాంతోపాటు తల్లికి అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం కొద్దిగా సూచిస్తుంది. వారి ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. మిగిలిన రంగాల్లో కూడా కొంతవరకు అనుకూల ఉంటుంది. విద్యార్థులకు కూడా కొంతవరకు విజయాలు దక్కే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక దాంతోపాటు పంచమ దృష్టి, అది కూడా కొంతవరకు కుటుంబ పరంగా దాంతోపాటు ఆర్థిక పరంగా కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా కొన్ని రకాల చికాకులు కలిగే అవకాశం, తర్వాత శత్రుబాధ కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. మొత్తం మీద చూసుకుంటే మిథున రాశి వారికి సామాన్యంగా ఉందనే చెప్పుకోవచ్చు. అయితే గొప్పగా ఉండదు, అలా అని పూర్తి వ్యతిరేకంగా ఈ శని ప్రభావం ఉండదు. ఈ 2.5 సంవత్సరాలు ప్రతి దాంట్లో కూడా దగ్గర దాకా వచ్చి కొంత జారిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏకాగ్రత పెంచుకోండి, సంయమనం పాటించండి, తొందరపాటు నిర్ణయాలు మానుకోండి. ముఖ్యంగా ఆధ్యాత్మిక చింతన అనేది పెంచుకోండి. ఏ కులమైనా ఏ మతమైనా ఎవరైనా సరే కూడా మీకు సంబంధించి మీ దైవానికి సంబంధించి కొంత ఆధ్యాత్మిక చింతన అనేది పెంచుకోవడం చాలా విశేషం అనేది చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ మిథున రాశి వారు ఏ శాంతులు కానీ జపాలు కానీ చేసుకోవాలంటే ముఖ్యంగా ఈ మిథున రాశి వారు ఈశ్వరారాధన చేసుకోండి. ధన్వంతరి పాశుపతం లేదంటే అఘోర పాశుపతం చేసుకోండి. దీనివల్ల ఏదైనా సమస్యలు వచ్చే అవకాశం ఉన్నా కూడా కొంతవరకు తగ్గుతాయి. అలాగే సుందరకాండ పారాయణ క్రమంతో చేసుకోండి, దానివల్ల కూడా చాలా అనుకూలత ఉంటుంది. ఒకవేళ శని ప్రభావం వల్ల ఆరోగ్య కుటుంబ సమస్యలు ఏమైనా ఉంటే డిస్క్రిప్షన్లలో మీకు శని స్తోత్రం అనేది పెట్టడం జరుగుతుంది. మన కమ్యూనిటీ పోస్ట్లో లేదంటే రీల్స్లో కూడా పెట్టడం జరుగుతుంది. అది రోజు పారాయణం చేసుకోండి. కమ్యూనిటీ పోస్ట్లో మీకు ఆ యొక్క ఫోటో పెట్టడం జరుగుతుంది. అది స్తోత్ర పారాయణం చేసుకోండి. అది కొంతవరకు
చాలా మంచి అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా ఇవన్నిటికంటే ముందు మీ ఇష్టదేవత, ఇంటి దేవుడు, ఇష్టదేవత ఆరాధన ఎక్కువగా చేసుకుంటుండండి. అది చాలా విశిష్టమైంది. మంచి అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మిథున రాశి యొక్క ఫలితాలు. మరి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి.